నమస్తే అండి. నమస్తే సార్. పేరండి? నా పేరు గోపి వెంకటేశ్వరరావు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? విజయవాడ గుణదల నుండి వస్తామండి. మీ సమస్య ఏంటండి? మా పాపోళ్ళు ఇద్దరు జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారండి. ఇద్దరు ఒక పాప మంచానికి పరిమితం అయిందండి. చిన్న పాప కొంచెం నడవగలదు, హ్యాండిల్ చేస్తే పట్టుకుంటే నడవగలదండి, లేకపోతే ఆవిడ కూడా బ్యాలెన్స్ తప్పి పడిపోతూ ఉంటుంది. మా పాప వాళ్ళకి ఫెన్షన్ కోసం అని చెప్పి లాస్ట్ టైం అప్లై చేసామండి. మెడికల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకున్నాము. ఫెన్షన్ కోసం అప్లై చేసాము. తెలుగుదేశం టైంలో ఫెన్షన్ శాంక్షన్ అయింది. ఎండింగ్ టైంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫెన్షన్, రేషన్ కార్డు అన్ని ఆఫ్ చేశారండి. దేనివల్ల ఆఫ్ చేశారండి? మాది కరెంట్ మీటర్ మేము రెంట్కి ఇచ్చామండి. మేము ఇక్కడ పాపల కోసం విజయవాడ వచ్చాము. విజయవాడ స్పెషల్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్లస్ వైద్యం నిమిత్తం విజయవాడ వచ్చామండి. అయితే అక్కడ మేము రెంట్కి ఇచ్చామండి. రెంట్కి ఇచ్చిన వాళ్ళు కరెంట్ ఎక్కువ ఛార్జ్ అవుతుందని చెప్పి, మీటర్ ఎక్కువ రన్ అవుతుందని చెప్పి ఆఫ్ చేశారండి ఫెన్షన్. అది గత ప్రభుత్వంలో ఏమన్నా అర్జీ ఇచ్చారా మీరు? మరి గత ప్రభుత్వంలో చెప్పామండి. చెప్తే మీకు ఫెన్షన్ రాదని చెప్పారండి. కరెంట్ మీటర్ ఒకటి చెప్పారు. ఇంకా వేరే ఇతరగా అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు మేము ఐటీ రిటర్న్స్ ఒకటి ఫైల్ చేసామండి. ఐటీ రిటర్న్స్ అన్నారు. ఆ తర్వాత ఐటీ రిటర్న్స్ ఎగ్జామ్స్ ఇచ్చిన తర్వాత కరెంట్ మీటర్ అని చెప్పారండి. దానివల్ల ఫెన్షన్ రాదన్నారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమి, జనసేన కూటమితో వచ్చిన తర్వాత ఒకసారి అప్లై చేసుకున్నాము. మా జనసేన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా పిల్లల నిమిత్తం నేను అర్జీ పెట్టుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చానండి. ఏదైనా దయచేసి, ఎందుకంటే నేను పిల్లలతో బయటికి వెళ్ళి ఏ పని చేసుకుంటానికి లేదండి. పిల్లల కోసం ఇంటి దగ్గర నా భార్య నేను ఇద్దరం ఉండి పని చేసుకునే పరిస్థితి అండి. అందువల్ల ఏదైనా ఫెన్షన్ ఇస్తే ఇతరగా రేపు ఎప్పుడైనా మేము ఉన్నా లేకపోయినా పిల్లల్ని ఫెన్షన్ తీసుకుని ఏదైనా ఎవరన్నా చూస్తారన్న అవకాశంతో ఎదురు చూస్తూ ఉన్నామండి. దానికోసం అని చెప్పి అప్లికేషన్ అర్జీ పెట్టుకుంటూ వచ్చాము. అంటే పిల్లలిద్దరూ కంప్లీట్గా పూర్తిగా నడవలేరండి, పూర్తిగా నడవలేరండి. వాళ్ళ వైద్య నిమిత్తం చాలా హాస్పిటల్స్కి తిరిగామండి. ఎక్కడ వైద్యం ట్రీట్మెంట్ అనేది, జెనెటిక్ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ అనేది లేదని చెప్పారండి. అందువల్ల మేము ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకుంటూ క్యారీ చేసుకొని అన్ని పనులు కూడా, ప్రతి పని కూడా మేము ఇంటి దగ్గర ఉండి చేసుకోవాల్సిందే. అందుకోసం అని చెప్పి ఫెన్షన్ అనేది ఏమైనా ఏర్పాటు చేస్తే కనీసం మేము ఉన్నంత వరకు చూడగలం. తర్వాత ఫెన్షన్ చూసి అన్న ఎవరన్నా చూస్తారు పిల్లలనన్న ఉద్దేశంతో దీనికోసం అన్నారు. తర్వాత ఇంకా ఏంటంటే ఫర్దర్గా ఇట్లా పిల్లలు మాలాంటి తల్లిదండ్రులు చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారండి. వీళ్ళకంటూ ఒక ఆశ్రమం లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి పిల్లల్ని పెట్టుకుని జీవించడం కోసం ఒక గవర్నమెంట్ తరఫున అందరూ ఇలా బాధపడే పిల్లలందరితో ఒక ఆశ్రమం లాంటిది ఏదైనా ఏర్పాటు చేసే ఉద్దేశం కల్పించమని చెప్తున్నామండి. ఎందుకంటే సమాజంలో మేము ఈ పిల్లలతో బయటికి తిరగలేము, అట్లా అని ఏ పని చేసుకోలేము పరిస్థితి. కాబట్టి వీళ్ళకంటూ ఒక స్పెషల్గా ఏదైనా ఒక ఆశ్రమం లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే కనీసం దానిలో పెట్టుకుని పిల్లల్ని మేము అక్కడ ఉండి చూసుకుంటానికన్నా అవకాశం ఉంటుందండి. సమాజంలో బయటికి తిరుగుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటల్ని మేము బయట జీర్ణించుకోలేక పక్కన పిల్లలతో కంపేర్ చేసుకొని మా పిల్లలు నడవలేకపోతున్నారనే బాధతో మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉందండి. దానికోసమని ఏదైనా ఆశ్రమం లాంటిది ఏదైనా దయచేసి ఏదైనా ఏర్పాటు చేస్తారనే ఆలోచన కూడా పెట్టుకుని అర్జీ పెట్టుకుంటున్నామండి. ఈ ఫెన్షన్ అనేది కొంచెం ఇప్పించవలసిందిగా కోరుచున్నాను.